మీ పేరేంటండి? అంకం నాగమ్మండి. ఎక్కడ ఉంటున్నారండి? అక్కడ ఫ్యామిలీ ఇంట్లో. మరి భోజనం కట్ట ఎలాగా మీకు? మా మా అమ్మాయి గారు అమ్మాయి పెడతాం. మీ అమ్మాయి గారు పెడతారండి. మీకు పిల్లలు ఉన్నారండి? ఎవరు లేరు. పిల్లలు లేరండి. ఆడపిల్ల ఉంటే పెళ్లి అయిపోయింది. మీకు అమ్మాయి చూస్తారు ఇంకేదైనా? మరి అప్పుడప్పుడు వస్తారా లేకపోతే మీరు ఒక్కలే ఉంటారా? అక్కడే ఉంటాను. మీరు ఒక్కరే ఉంటారా? ఉంటాను. నెలకి ఏమన్నా ఫంక్షన్ గట్టా ఏమన్నా వస్తున్నాయండి? వస్తున్నాయండి. ఎంత వస్తుందండి? వస్తున్నాయమ్మా. ఎంత వస్తుంది? వస్తున్నాయండి. 6,000 3,000 అద్దె కట్టాలండి. 3,000 అద్దెకుంటున్నారా? సొంత ఇల్లు లేదండి? సొంత ఇల్లు గట్ట ఏమి లేవు. సొంత ఇల్లు ఎక్కడ ఉందమ్మా నాకు? మీకు ఈ చెయ్య ఇలా ఉంది కదా, ఎప్పటి నుంచి ఉంటుందండి ఇలా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. దీనికి ఏమన్నా ఫంక్షన్ గట్ట ఏమన్నా వస్తుంది? అది లేదండి, మామూలుగా. ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీకు? ఏమైనా సమస్యలు గట్ట ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవండి. అద్దెకే ఉంటున్నాను. ఫ్యామిలీ ఇంటికాడ మీ ఒక్కరే ఉంటారు. మీకు అమ్మాయి 3,000 అద్దె కట్టుకో. మీ అమ్మాయికి పిల్లలు వెళ్ళిపోయిందండి. ఎంతమంది పిల్లలండి మీ అమ్మాయికి? మా అమ్మాయికా అండి పిల్లలు ఎవరు ఉన్నారండి? చచ్చిపోయారు 2 ఆడపిల్లలు. దానికి ఇంకా కొడుకులు ఉన్నారంటే చెన్నైలో ఎక్కడో ఉన్నారు. ఇక్కడెక్కడా లేరండి. ఈ రోజు మీకు సహాయం చేయడానికి మా తమ్ముడు యూకే వెళ్ళాడండి, లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్తే చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడికి మంచిగా వెళ్తే కనుక ఇలాగా మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలని ఈ రోజు మా తమ్ముడు ఇచ్చాడు. అలాగమ్మా. కూడా చేయలేదు. తీసుకురానండి. మీకు నెలకి సరిపడే తీసుకొచ్చానండి. కారం ప్యాకెట్, మంచి నూనె, టీ పౌడర్, సబ్బులు, సర్ఫ్, బ్రష్, ఫోన్ పేస్ట్, సామాన్ ఇన్ఫర్మేషన్, పౌడర్, కందిపప్పు, పంచదార, బియ్యం బస్. కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు వండి పెడతావా? మరి వండుతానండి అమ్మ. ఎప్పుడు రమ్మంటావు? ఎప్పుడు పడితే అప్పుడే రండి. మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. ఏం వండుతావు మరి? ఏం వండమంటారు? నేను చేపల మాంసం తిన్నాను. పప్పు వేసెట్టినా పచ్చడి వేసెట్టినా పర్లేదు. అయితే వస్తాం. అయితే ఒకసారి రమ్మంటావా? రండి. రమ్మని అంటానమ్మా.